నారా చంద్రబాబు నాయుడు అనే నేను విశాఖపై కూటమి ఫోకస్. యువత భవితను మార్చే దిశగా నారా లోకేష్ అడుగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువనేత నారా లోకేష్ చొరవతో మరో 5 ఐటీ కంపెనీలు రానున్నాయి. కూటమి సర్కార్ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రం విడిపోయి దశాబ్దం గడిచిన తర్వాత కూడా ఇంకా కంపెనీలు రాక యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలకు ఉద్యోగాల కోసం వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ యువత ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అధికారం చేపట్టిన నాటి నుండి చంద్రబాబు పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖను ఐటీ రాజధానిగా చేసేందుకు వడివడిగా పావులు కదుపుతోంది కూటమి సర్కార్. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. తాజాగా మరో 5 ఐటీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ 5 కంపెనీలు కూడా విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా వీటికి ఏపీ సర్కార్ భూములు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు 5 ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో ఈ 5 కంపెనీలు కలిపి 19,223 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా సుమారు 50,000 మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఐటీ సెజ్లో ఎకరా 99 పైసల చొప్పున 10.29 ఎకరాల భూమిని కేటాయించింది కూటమి సర్కార్. ఈ పెట్టుబడులతో 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫెనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధురవాడలోని హిల్2లో 45 సెంట్లు, రుషికొండ ఐటీ పార్క్లో 4 ఎకరాలు, మొత్తంగా ఎకరా 4.05 కోట్లతో 4.45 ఎకరాలు కేటాయించారు. ఫెనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 207.5 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండాడ వద్ద 1.5 కోట్ల ధరతో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. బీవీఎం ఎనర్జీ సంస్థ 1,250 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఏది ఏమైనా యువత కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ప్రభుత్వాలే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ దిశగా కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.